ఏమైనా అవుతుందని భయంగా ఉంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్ గౌతమ్ ప్లీజ్. మా నాన్న వాడు చంపడానికి ట్రై చేసి మంచి పని చేశాడు సమీర. ఆ మూడో వాడు ఇక్కడే ఉన్నాడని కన్ఫర్మ్ అయింది. ఇన్నాళ్ళు నేను వాడి కోసం వెతికాను, ఇప్పుడు వాడు నా కోసం వెతుకుతున్నాడు. ఇద్దరం ఒకే దారిలో ఉన్నాం, ఎదురెదురుగా. వాడు నాకు దొరుకుతాడు సమీర. డూడు మైకేల్కి ఫోన్ చేశా, స్విచ్ ఆఫ్ చేసి ఉంది. 2 నెంబర్లో పనిచేయట్లేదు. మైకేల్కి నీకు సంబంధం ఏంటి? నాకే సంబంధం లేదు డూడు, వాడు నా రెగ్యులర్ కస్టమర్. అప్పుడప్పుడు క్యాబ్ కావాలి. మైకేల్ ఎక్కడ ఉంటాడో తెలుసా? వాడు ఫ్లాట్ కాల్ చేసి వెళ్ళిపోయాడు డూడు. ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. అంటే మైకేల్కి అటాక్కి సంబంధం ఉందా? మనం ఇక్కడికి వస్తున్నామని మైకేల్కి ఒక్కడికే తెలుసు. ఎయిర్పోర్ట్కి రాలేదు, అటాక్ జరిగింది, ఫోన్ ఆఫ్ చేశాడు. మైకేల్కి ఆ మూడో వాడికి సంబంధం ఉంది. ముందు మైకేల్ ఎక్కడున్నాడో తెలియాలి. ఎక్కడున్నాడో తెలియదు డూడు, కానీ ఎక్కడికి వస్తాడో తెలుసు. జానీ జానీ ఎస్ పాపా రైమ్స్ నాకు రావప్పా, వచ్చిందొకటే ఒకటప్ప. ఆల్ఫాబెట్లు రావప్పా, అక్షర జ్ఞానం లేదప్ప, ఏది తెలియదు ఇది తప్ప. జానీ జానీ ఎస్ పాపా రైమ్స్ నాకు రావప్పా, వచ్చిందొకటే ఒకటప్ప. ఆల్ఫాబెట్లు రావప్పా, అక్షర జ్ఞానం లేదప్ప, ఏది తెలియదు ఇది తప్ప. ఇంగ్లీషు భాష ఎంతో తమాష, ప్రాక్టీసు చేసా, ప్రాబ్లం ఫేస్ చేసా. పియూటీ పుట్టు కానీ పియూటీ పట్టు, ఏ పుట్టుకి మట్టికి తేడా తెలియక నా భాషే పట్టు. లండన్ బాబు లండన్ బాబు, ఓయ్ లండన్ బాబు లండన్ బాబు, ఇండియన్ డాలను నేను. లాంగ్వేజ్ ప్రాబ్లం లైనట కలపను నేను. ఏ జానీ జానీ ఎస్ పాపా రైమ్స్ నాకు రావప్పా, వచ్చిందొకటే ఒకటప్ప. ఎక్స్క్యూజ్ మీ అని అడగాలనుకునే ఎక్స్క్యూజ్ మీ అని అన్నానప్పా. అయ్యో కిస్మిస్ లా నన్ను కొరికారప్పా, నన్ను కొరికారప్పా. టూలెట్ అన్న పోడే చూసి టాయిలెట్ అనుకుని వెళ్ళానప్పా. బతుకు బిస్కెట్ అయిపోయిందప్పా, అయిపోయిందప్పా. నా బ్యూటీ పై బ్రిటిష్ వాడు కన్నేసాడప్పా, బియ్యం ఇస్తానంటూ మాటిచ్చాడప్పా. బియ్యానికి డబ్బులు అనుకుని నేను వద్దన్నానప్పా. లండన్ బాబు లండన్ బాబు, ఓయ్ లండన్ బాబు లండన్ బాబు, ఇండియన్ డాలను నేను. లాంగ్వేజ్ ప్రాబ్లం లైనట కలపను నేను.
గౌతమ్ గౌతమ్ ప్రేమ కన్నా భయం గొప్పదేమో సమీరా. చిన్నప్పటి నుంచి వాళ్ళు నన్ను తరుగుతూనే ఉన్నారు. వాళ్ళు నన్ను ఎప్పుడు చంపేస్తారన్న భయంతో వాళ్ళని గుర్తించుకున్నాను. కానీ అమ్మ నాన్న ఎలా ఉంటారో మర్చిపోయాను. అమ్మ స్పర్శ గుర్తుంది, అమ్మ గుర్తులేదు. నాన్న ప్రేమ గుర్తుంది, నాన్న గుర్తులేడు. చివరికి వాళ్ళు నాకు జ్ఞాపకంగా కూడా మిగలలేదు సమీర. ఎదురు చూశాను, చిన్నప్పటి నుంచి ఎదురు చూశాను.
ఎప్పుడెప్పుడు ఎదుగుతానా, ఎప్పుడెప్పుడు వాళ్ళని చంపుతానా అని చంపేశాను. కానీ అది అబద్ధం అయిపోయింది. అబద్ధం కాదు డూడు, వాడిని నువ్వు నిజంగానే చంపుతావు. మీ అమ్మా నాన్న ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటావు. డూడు, కళ్ళ ముందు అమ్మా నాన్న కనబడుతున్నా పట్టించుకోకుండా తిరుగుతున్న దౌర్భాగ్యులం డూడు మేము. అలాంటిది తెలియని అమ్మా నాన్న కోసం ఇంత పరేషాన్ అవుతున్నావంటే వాయు గురువుకి కసం. వాళ్ళని నువ్వు తెలుసుకోవటము పక్కా, వాళ్ళని చంపిన వాళ్ళని చంపటము పక్కా. లేదు సింగ్, దొరికిన వాడిని కూడా పట్టుకోలేకపోయినా. దొరికినట్టే దొరికి అంత దూరం అయిపోతుంది. నాకు ఏది దొరకట్లేదు. గౌతమ్, చివరి క్షణాల్లో కూడా మీ నాన్నగారు ఇది నీకు చేరాలని తపన పడ్డారంటే ఈ క్యూబ్లోనే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో. ఇది జస్ట్ క్యూబ్ మాత్రమే సమీరా. ఆడుకోవటానికి ఇచ్చారంతే. వాళ్ళు నాకేమేమలేదు. ఎయిర్పోర్ట్కి నువ్వు ఒక్కడే వచ్చావు డూడు. సమీరా అనే అమ్మాయి అసలు లండనే రాలేదు డూడు. సమీరా ఎవరో నీకు తెలీదా? సమీరా ఎవరో తెలీదా? ఇక్కడ అటాక్ జరిగింది. సమీరా నాకు తీసుకెళ్లారు. అటాక్ జరిగిందా? ఇక్కడ అటాక్ జరిగినట్లేదే, అంతా నార్మల్.